వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శ్రీ సాయిరామ్. ఓం అవధూత చింతన శ్రీ గురుదేవదత్త జయ. ఓం శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతము. 24వ అధ్యాయము. విద్యాసాగర, ధనము ఉండి విజ్ఞానధనం లేనిచో వాడు పేదవాడే, ధనము లేకపోయినా విజ్ఞానధనం ఉన్నచో వాడు ధనవంతుడే. రారాజులైన యోగీశ్వర చక్రవర్తులకు దాసులే. ఈ అధ్యాయములో శ్రీ స్వామి సమర్థులు మనకు యోగీశ్వర చక్రవర్తులై దర్శనమును ఇస్తారు. జాగ్రత్తగా శ్రద్ధగా గ్రహించు అని చెప్పబూనినాడు. గ్వాలియర్ రాజా జియాజీరావు షిండే గొప్ప దైవభక్తుడు, అహంకారము లేని రాజు. ఆయనకు సంతానము కలుగలేదు. అయినా అతనికి ఆ చింత ఏమీ ఉండేది కాదు. రాజునకు రాజ్యంలోని పండితులు జ్యోతిష్యులు తీర్థయాత్రల వల్ల ఫలం ఉండునని సలహా ఇచ్చిరి. ఆ ఫలితం ఎలా ఉన్నా తీర్థయాత్రల వలన పరమార్థము మహాత్ముల దర్శనం జరుగుతుందని ఆయన బయలుదేరి అనేక ప్రాంతములలో తిరుగుచూ అనేక పుణ్యక్షేత్రములను మహాత్ములను దర్శించుచు శ్రీ స్వామి సమర్థులను గురించి విని వారిని దర్శించాలనే కోరికతో అక్కల్కోటకు వచ్చినారు. వారి వెంట ప్రఖ్యాత కీర్తనకారుడు గోవిందబువ ఉన్నారు. ఆ సమయంలో శ్రీ స్వామివారు రాజుగారి కోరికపై రాజభవనములో ఉన్నారు. తాను రాజై ఉండి మరొక రాజు అంతఃపురమునకు ఆహ్వానము లేకుండా వెళ్ళడానికి సందిగ్ధం ఏర్పడినది. ఏమి చేయాలని యోచించుచుండగానే వారి రాక భక్తి శ్రద్ధలు తెలుసుకున్న శ్రీ స్వామి సమర్థులు రాజభవనాన్ని వదిలి కాలినడకనే ఊరి బయటకు వెళ్ళి ఒక చెట్టు క్రింద ఆసీనులైనారు. ఈ వార్త విన్న వెంటనే రాజా జియాజీరావుతో పాటు గోవిందబువ కలిసి సంతోషముతో శ్రీ స్వామి వద్దకు వెళ్ళి వారికి పాదాభివందనములు చేసి పుష్పములు వారి పాదములపై వేసి పండ్లు కొబ్బరికాయను సమర్పించుకొనిరి. అతను చాలా జిజ్ఞాసువుగాన శ్రీ స్వామి ముందు కూర్చుని చేతులు జోడించి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక, ఆదిపురుష, అద్వైత రూప, నిన్ను తెలుసుకొనుట మానవులమైన మాకు సాధ్యం కాదు. హే దయానిధి, దుఃఖమయము మోహమయము అయిన సంసార సాగరాన్ని దాటుట ఎట్లు? దేహం ధరించిన జీవులు తిరిగి ఏ సాధన వలన పరబ్రహ్మలోకానికి చేరుచుందురో దానిని నాకు వివరముగా చెప్పి అనుగ్రహించండి అని ప్రార్థింపగా శ్రీ స్వామి చిరునవ్వులు నవ్వుచు వారిని దీవించి, రాజా, చాలా చక్కని ప్రశ్న అడిగినావు, చాలా సంతోషము అని అందరినీ కూర్చోమని సైగ చేసి రాజువైపు తిరిగి కరుణాదృష్టితో, జిజ్ఞాసి, సంసారము దుఃఖమయము అని అన్నావు కదా, సంసారము అనగా ఏమిటో తెలుసా అని అడిగినారు. జియాజీరావు, స్వామి, భార్య, భర్త, సంతానము వీరితో కలిసి జీవించున్నదే కదా సంసారము అన్నారు. శ్రీ స్వామి, కాదు, అది గృహస్థాశ్రమము నాయనా. ఆశ్రమములు 4: బ్రహ్మచర్యము, గృహస్థ, వానప్రస్థ, సన్యాసము. వీని అన్నింటిలోనూ ఉత్తమమైనది, అన్ని ఆశ్రమములకు మూలము గృహస్థాశ్రమము. సంసారమనగా శరీరత్రయములోను వాని ధర్మములలోనూ జరుగు వ్యాపారము, అనగా సూక్ష్మ కారణ శరీరములు కలిసి శరీరత్రయం. దీనిని ధరించినది ఆత్మ అని, జీవుడు అని, దేహి అని అంటారు. దేహి నివసించుటకు ఉపయోగపడినది దేహం. వీని కలయికే సంసారము. బంధము శరీరము, బంధములు వీనిలోని గుణములు. వీనిని దాటుటయే చాలా కష్టం. వీని వలన సంభవించేవే దుఃఖాలు. జీవికి ఈ శరీరమే నేను అని, నాది అను భ్రమలే మోహము. ఇదే అజ్ఞానము. నేను మానవుడను, ఉన్నతుడను, హీనుడను, రాజును, సేవకుడను అను భావములే అజ్ఞాన మూలములు. వీని వలన ఏర్పడు విచారము అంతా మోహము. దుఃఖమోహాలే ద్వంద్వాలు. సుఖ దుఃఖ శీతోష్ణాల వంటివి కూడా ద్వంద్వాలు, అనగా జంటలు. ఇవి నివారింపబడితే కలిగేది జ్ఞానం. జ్ఞానం ఆధారంతో పై భావంలో ఉండే భక్తుడు వానిలోని చైతన్య శక్తి అయిన భగవానుణ్ణి దర్శించాలి. వానిని అన్నింటినీ పొందుటకు, అజ్ఞాన మూలము నశింపజేసుకొనుటకు తత్వదర్శి అయిన గురువును దర్శించాలి. వారి పాదపద్మములను శరణు వేడి వారి అనుగ్రహముతో పై ద్వంద్వాల వల్ల కలుగు తాపములను పోగొట్టుకొని
సంసార సముద్రాన్ని దాటాలి. అంతేకాదు నాయనా, దేహం ధరించిన జీవి దేహ సంబంధ విషయాలలో బంధము పెట్టుకొనక ఈ దేహమును రథములాగా చేసుకొని రథికుడు యుద్ధములో విజయము సాధించినట్లు విషయవాసనలు, దుఃఖమోహాలు, కామక్రోధాలు అన్ని అజ్ఞాన లక్షణములతో యుద్ధం చేసి విజయం సాధించాలి. అయితే దేహము అనే రథమును తోలే రథసారథిగా ఉత్తమమైన గురువు ఉండాలి. అతను తన శిష్యుడైన రథికునికి సరియైన మార్గ ప్రబోధము, విద్యాబోధనం చేసి విజయం చేకూర్చుతాడు. ఉత్తమమైన గురు శిష్యులు కృష్ణార్జునులు. అందుకే జీవుడైన అర్జునునికి సాక్షాత్తు పరబ్రహ్మయే గురువై విజయం చేకూర్చినారు. అందువలన ఉత్తమమైన గురువును ఆశ్రయించడం ద్వారా శిష్యుడు తన గమ్యమైన మోక్షం పరబ్రహ్మలోకాలను చేరుతాడు అని పూర్తిగా విశదపరచిరి. అందులకు జియాజీరావు ఆనందముతో శ్రీ స్వామిని పూజించి అక్కడ అత్యంత వైభవముగా అన్న సమారాధన గావించినారు. శ్రీ గోవిందబువ నాసిక్కర్ మధురాతి మధురంగా కీర్తనలు పాడి అక్కడ శ్రీ స్వామి సన్నిధిలో అందరినీ ఉర్రూతలూగించిరి. అది ముగియగానే శ్రీ స్వామి ఒక భక్తుని చేత రొట్టెలు, బేసిన్ లడ్లు తెప్పించి అందరికీ ప్రసాదంగా పంచిరి. మరియు శ్రీ స్వామి అతని మనస్సులోని కోరికను, వారి రాజరికమును, వారసులు లేకుండుటను గ్రహించి ఆయనను అనుగ్రహించి వారికి సంతానము కలగాలని దీవించినారు. ఆ తరువాత వారికి మగ సంతానం కలిగినది. రాజా జియాజీరావు షిండే ఎల్లకాలము శ్రీ స్వామి భక్తులై వారిని సేవించినారు. ఒకసారి శ్రీ స్వామి సమర్థ షోలాపురం రోడ్డులో కుంబారి అనే గ్రామంలో ఉండగా రాజా మాలోజీరావు భోన్స్లే అతని స్నేహితుడు సాంగ్లీ సంస్థాన రాజా తాత్యాసాహెబ్ పట్వర్తన్ను వెంట పెట్టుకుని శ్రీ స్వామి దర్శనమునకు వచ్చినారు. రాజా మాలోజీరావు పల్లకీ దిగి నడుచుకొనుచూ వెళ్ళి శ్రీ స్వామివారి పాదములకు నమస్కరించి నిలబడినారు. ఆ సమయమునకు 1 మాసం ముందుగా రాజా మాలోజీరావు సంస్థానం అక్కల్కోటను బ్రిటిషు సైన్యాలు అధీనం చేసుకొని ఉన్నారు. ఆయన షోలాపురంలో కాపురం ఉండిరి. సాంగ్లీ సంస్థానమును బ్రిటిష్ వారు అధీనం చేసుకోలేదు. ఆ రాజు సంస్థానాధిపతిగానే ఉండెను. ఆ గర్వముతో నేను రాజును, పల్లకి దిగి నడిచిపోవడం ఏమిటి అని పల్లకిలోనే శ్రీ స్వామి దగ్గరగా పోయి పల్లకీలోనే కూర్చొని వారిని చూచెను. శ్రీ స్వామి వారిని చూచి, ఏమిరా, నన్ను గుర్తించలేదా? నీవు ఎవరికంటే పెద్దవాడివి, ఎవరికి రాజువి? నీ పూర్వజన్మం మర్చిపోయినావా అనిది. అంతటా ఆ రాజు మందహాసము చేసి పల్లకి దిగి తన దగ్గర ఉన్న మిఠాయి అనగా పాలకోవా బిళ్ళలలో విలువైన 2 బంగారు వజ్రపు ఉంగరములను ఉంచి శ్రీ స్వామి పాదముల దగ్గర పెట్టి నమస్కరించినాడు. శ్రీ స్వామి ఆ విషయం గ్రహించి, నీకు అవి రత్నాలైతే కావచ్చు, నాకు అవి రాళ్లతో సమానం, తీసేయ్ ఎక్కడి నుండి అని గద్దించారు. అతను ఆశ్చర్యముతోనూ భక్తితోనూ శ్రీ స్వామి ముందు నిలిచి దానిని తీసుకొనినాడు. ఆ తరువాత శ్రీ స్వామి వారిని ఆశీర్వదించినారు. రాజా మాలోజీరావును చూసి, ఏమీ దిగులు పడవద్దు, అన్నీ అవే సర్దుకుంటాయి, నిశ్చలంగా ఉండు అని దీవించినారు. ఆ తర్వాత కొలది రోజులలోనే రాజా మాలోజీరావునకు బ్రిటిష్ సైనిక ప్రభుత్వము అక్కల్కోట సంస్థానమును తిరిగి ఇచ్చివేసిరి. ఒక జాగీరుకు జమీందారు అయిన శ్రీ దాదాసాహెబ్ వించూర్కర్ అనువారు గొప్ప భక్తులు, ధార్మికులు, విద్యావంతులు. వారికి బ్రిటిష్ ప్రభుత్వం తరపున అక్కల్కోటలో ఉన్నతమైన రాజోద్యోగిగా పదవి వచ్చింది. అతను అక్కల్కోటకు వచ్చిన సమయంలో శ్రీ స్వామిని గురించి తెలిసింది. వారి లీలలను గురించి కూడా తెలిసినది. అతను శ్రీ స్వామిని దర్శించడానికి వెళ్ళినాడు. అప్పుడు శ్రీ స్వామి బుధవారపేటలో ఒక చెట్టు కింద ఆసీనులై ఉన్నారు. అతను వారిని చూడగానే శ్రీ స్వామి చిరునవ్వు నవ్వి పలకరించిరి. అతనికి శ్రీ స్వామిని చూచినంతనే అమితమైన ఆనందము కలిగినది. శ్రీ స్వామిలో వారికి దివ్యమైన రూపములు కనిపించినవి. ఇతనికి మనోవృత్తులన్నీ శాంతి నొందినవి. మౌనముగా వెళ్ళి శ్రీ స్వామి పాదములకు నమస్కరించి పాదముల దగ్గర కూర్చొని వారి పాదములను ఒత్తసాగినాడు. శ్రీ స్వామి తన హస్తము వాని శిరమున ఉంచి దీవించిరి. ఆనాటి నుండి శ్రీ స్వామిని ప్రతిదినము దర్శించుచుండెడివారు. అతను శ్రీ స్వామికి అమితమైన భక్తుడైనాడు. అంతేకాదు, శ్రీ స్వామిని తన గృహమునకు అప్పుడప్పుడు తీసుకొని వెళ్ళేవాడు. ఆ సమయంలో అతనే స్వయంగా శ్రీ స్వామికి స్నానం చేయించి అలంకరించి తన స్వహస్తాలతో వారికి భోజనం తినిపించేవాడు. ఒకసారి శ్రీ స్వామివారి ఇంటికి వెళుతూ చోళప్ప పెద్ద కుమారుడు కృష్ణప్పను తీసుకొని వెళ్ళినాడు. కృష్ణప్పకు ఉపనయనం అయినది. మంత్రాలు, పంచసూక్తములను, రుద్ర నమక చమకములను నేర్చుకుని ఉన్నాడు. అతను అప్పుడప్పుడు శ్రీ స్వామి సేవలో ఉండేవాడు.
శ్రీ స్వామివారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వారి అనుమతితో స్వామి వెంట వెళ్ళేవాడు. వీరిరువురు వించూర్కర్ ఇంటికి వెళ్ళినప్పుడు దాదాసాహెబ్ వించూర్కర్ ఇంటిలోనే ఉన్నారు. శ్రీ స్వామిని అర్ఘ్యపాద్యములతో పూజించినారు. వారు అందరూ కూర్చున్న తరువాత శ్రీ స్వామి అక్కడ ఉన్న కాగితముల నుండి ఒక కాగితం తీసి కృష్ణప్పకు ఇచ్చి చదవమన్నారు. కృష్ణప్ప చదవబోగా అది ఏమి విచిత్రమో చదవలేకపోయాడు. ఎంత శ్రమపడినా ఫలితం కనపడలేదు. అతను ఆశ్చర్యపోయినాడు. అయితే వించూర్కర్, వీడు ఇంత పెద్దవాడు, బ్రాహ్మణుడు, వీనికి చదువు రాదా అని కోపముతో, నీకు ఇంత వయసు వచ్చినా చదువు రాదా, నేర్చుకోలేదా, నీకు సిగ్గు లేదా అని అడిగి కోపగించినాడు. అక్కడి నుండి ఇంటికి వెళ్ళిన తరువాత కృష్ణప్ప అమితంగా బాధపడినాడు. ఆ సమయంలో తనకు ఏమైనది, ఎందుకు చదవలేకపోయినాను అని దుఃఖించినాడు. మరుసటి రోజున వించూర్కర్ శ్రీ స్వామి దర్శనమునకు వచ్చినప్పుడు శ్రీ స్వామి వద్ద కూర్చొని కృష్ణప్ప పంచసూక్తములను పారాయణము చేయుచుండెను. వాని స్వరము, వానిలోని స్వచ్ఛత చూచి వించూర్కర్కు ఆశ్చర్యం వేసినది. అతను విచారింపగా కృష్ణప్ప మంచి విద్యావంతుడని, పరమభక్తుడని తెలిసినది. తాను తొందరపడి వానిని కోపగించుకున్నందుకు, పరమభక్తుడైన కృష్ణప్పను తిట్టినందుకు గాను చాలా బాధపడినాడు. ఇదంతా శ్రీ స్వామి లీలయే అనుకుని శ్రీ స్వామిని మనస్సులో క్షమించమని ప్రార్థించినారు. కొలది కాలమునకు వించూర్కర్నకు అతని తొడపైన చర్మవ్యాధి అనగా శ్వేతకుష్టు వ్యాపింపసాగినది. అతడు భయపడి శ్రీ స్వామికి తెలిపినాడు. శ్రీ స్వామి, నీ చేతికున్న వజ్రపు ఉంగరమును తీసి ఇవ్వమన్నారు. పరమభక్తుడైన వించూర్కర్ వెంటనే దానిని తీసి శ్రీ స్వామి పాదముల వద్ద ఉంచినారు. శ్రీ స్వామి దానిని తీసి చోళప్పకు ఇచ్చారు. వించూర్కర్ వ్యాధి ఆశ్చర్యముగా 3 రోజులలో తగ్గిపోయినది. చాలా కాలము గడిచాక ఒక రోజున శ్రీ స్వామి వించూర్కర్ గృహమునకు పోయి, మూటా ముల్లే సర్దుకొని ప్రయాణానికి సిద్ధముగా ఉండు, ఇక్కడ ఉండతగవు అన్నారు. ఎక్కడ నిన్ను వేలాది జనము ఆదరించి గౌరవిస్తారో అక్కడికి వెళ్ళు అన్నారు. వించూర్కర్, నేను ఎక్కడికి వెళ్ళేది స్వామి, మీ పాదాలను వదిలి అన్నారు. ఇది జరిగిన కొద్ది రోజులకు అక్కల్కోట రాజా మాలోజీరావునకు వీరికి అభిప్రాయ భేదాలొచ్చి ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి తన స్వంత జాగీరైన వించూర్నకు శ్రీ స్వామి అనుమతితో వెళ్ళినాడు. అక్కడ ప్రజల మన్నన అందుకుంటూ జీవించటమే కాక ఆధ్యాత్మిక సాధనలో కూడా శ్రీ స్వామి అనుగ్రహంతో ఉన్నత స్థాయికి చేరగలిగినాడు. శ్రీ స్వామి ఇచ్చిన ఉంగరము అమ్మి చోళప్ప ఆ వచ్చిన ధనంతో శ్రీ స్వామి అనుగ్రహంతో కృష్ణప్ప వివాహము, తన గృహమును పునర్నిర్మాణము చేసినాడు. శ్రీ స్వామి సమర్థుల అనుగ్రహం పొందిన వారిలో బాబాసాహెబ్ గోర్పడే కూడా ఉన్నారు. వీరు బరోడా సంస్థానములో చిన్న ఇనాముదారుగా ఉన్నారు. వీరికి బ్రిటిష్ ప్రభుత్వం వారిచే మహారాష్ట్రలో కొల్హాపురం సమీపాన గల దత్తవాడ్, దాన్వాడ్, సప్తసాగర గ్రామములు, అహ్మద్నగర్ జిల్లాలో హింగిణి అనే గ్రామము ఇనాముగా లభించినవి. ఇతని పూర్తి పేరు రామచంద్ర వెంకటరావు ఘోర్పడే. అందరూ బాబూ సాహెబ్ అని పిలిచేవారు. ఇతన్ని భార్య పేరు గంగాబాయి. వీరికి సంతానము లేక విచారగ్రస్తులై ఉండేవారు. శ్రీ స్వామి సమర్థులను గురించి తెలుసుకొని వారిని శరణు వేడితే ఫలితము కనిపించగలదని విశ్వసించి తన వద్ద పనిచేస్తున్న వేణి మాధవ వైద్య అనే లేఖకుని తన తరపున శ్రీ స్వామికి తన కోరికను నివేదించి ప్రార్థించమని పంపినారు. అతను అక్కల్కోట చేరి శ్రీ స్వామిని దర్శించి భక్తిగా సేవించి తాను వచ్చిన పని నివేదించినాడు. శ్రీ స్వామి ప్రసన్నులై సంతానము కావలసిన ఆ దంపతులను నిత్యము హరివంశము చదివించుకొని వినుమని చెప్పినారు. వారు శ్రీ స్వామి ఆజ్ఞను శిరసావహించినారు. శ్రీ స్వామి అనుగ్రహంతో వారు అనతి కాలములోనే పుత్ర సంతానాన్ని పొంది మిక్కిలి సంతోషించారు. అతను స్వయంగా వచ్చి శ్రీ స్వామిని సేవించకుండా ఇతరుల ద్వారా తన కోరికను శ్రీ స్వామికి నివేదించినా ఆయన ఆశీస్సులు పొందినాడు. వారికి శ్రీ స్వామి మీద గల విశ్వాసమునకు అది ఫలితము. ఇతను తన కుమారునికి బాబాసాహెబ్ అని పేరు పెట్టినాడు. వారు శ్రీ స్వామిని మానసికంగా నిత్యం పూజించుకునేవారు. అలాగే ఇండోర్ రాజైన తుకోజీ హోల్కర్ అతని కుమారుడు యువరాజు బాలాసాహెబ్ నందహోల్కర్ వచ్చు వేళకు శ్రీ స్వామివారు అక్కల్కోటలోనే కరుణాకర్ అనే భక్తుని ఇంటి ఆవరణలో ఒక మర్రి చెట్టు క్రింద కూర్చొని ఉన్నారు. ఆ రాజు అతని కుమారుడు శ్రీ స్వామిని చేరి వారికి పాదాభివందనములు చేసిరి. ఆ రాజు శ్రీ స్వామిని చూస్తూ, ఓ సద్గురు మౌళి,
పూజ్యులైన నా తండ్రి తల్లి అహల్యాబాయి యొక్క పూజాఫలము వలన, వారి ఆశీస్సుల వలన నేను ఇదివరకు దేశ సంచారం చేస్తూ మౌంట్ అబూ క్షేత్రాన్ని దర్శించాను. ఆ సమయంలో మిమ్ములను ప్రథమంగా దర్శించే భాగ్యం కలిగినది. ఈరోజు మరలా తమ దర్శన భాగ్యం ఇక్కడ కలిగినది. ఈ 2 సార్లు మిమ్ములను దర్శించిన దర్శనాలు నా జీవితం అంతటికీ మకుటాయమానమైన భాగ్యాలు. మహాదేవ, దయతో మమ్ము సదా అనుగ్రహించండి అని తిరిగి పాదాభివందనం చేశాడు. శ్రీస్వామి మందహాసం చేసి, మీ రాజమందిర ప్రాకారములో మామిడి చెట్టు కలదా అని అడిగాను. దానికి ఆ రాజావారు, మహారాజా, మీ కృప వల్ల 2 మామిడి చెట్లు మా ప్రాకారములో కలవని జవాబు చెప్పెను. అంతా శ్రీస్వామి సమర్థులు తన తలపైన టోపీ తీసి ఇండోర్ మహారాజు పైన విసిరెను. ఆ రాజావారు దానిని మహాప్రసాదముగా తీసుకొనెను. శ్రీ స్వామివారికి మెడలో పూలదండలు వేసి మధురమైన మిఠాయి పెట్టిరి. శ్రీ స్వామివారు ప్రసాదమును ఇచ్చినారు. తుకోజీ హోల్కర్ రాజావారు అక్కడి వారికి బ్రాహ్మణులకు అన్న సమారాధన చేసి శ్రీ స్వామికి అనేక కానుకలు సమర్పించి శ్రీ స్వామివారి దీవెనలు అందుకొని వెళ్ళిపోయినారు. శ్రీ స్వామి సమర్థులు మౌంట్ అబూ వెళ్ళినట్లు అక్కడి వారికి ఎవరికీ తెలియదు. రాజావారి మాటలలో అవి తెలుసుకొని ఆశ్చర్యపోయిరి. దీనిని బట్టి శ్రీ స్వామి సమర్థ తన భక్తులకు ఎచ్చటనైనా దర్శనమీయగలరు అని భావించిరి. మహాయోగులకు దూరము భారము కాదు. సంకల్పము చేత కొండలు సముద్రములు దాటగలరు. వారు సిద్ధ సంకల్పులు. మన దేశ చరిత్రలోనే ప్రఖ్యాతమైన సిపాయిల తిరుగుబాటు ముగిసిన రోజులు అవి. నాడు మన దేశాన్ని పరిపాలిస్తున్న ఆంగ్లేయులను పారద్రోలి స్వాతంత్ర్యాన్ని సాధించుకోవాలని మన దేశ సైనికులు చేసిన ఆ తిరుగుబాటును ఆ తెల్ల ప్రభుత్వం అణిచివేసింది. అంతేకాదు, ఆ తిరుగుబాటులో ప్రచ్ఛన్నంగా కానీ లేక బాహాటంగా కానీ పాల్గొనినా లేక మన దేశ సైనికులను సహకరించినా వారిపై ఆంగ్ల ప్రభుత్వం కక్ష సాధింపనారంభించింది. అట్టి దౌష్ట్యానికి గురి అయిన వారిలో జమాఖిండికి రాజైన అప్పాసాహెబ్ పట్వర్ధన్ ఒకరు. అతనిని రాజ్యభ్రష్టుణ్ణి చేసి ఆ రాష్ట్రాన్ని ఆంగ్ల సామ్రాజ్యంలో విలీనం చేసుకోవడమే కాక అతనిని వెంగుర్లా అనే చోట ఖైదీగా ఉంచారు. అతనికి ఆప్తుడైన హిరాలీకర్ ప్రభుత్వోద్యోగి, సమర్థుల భక్తుడు. అతడు వెంటనే శ్రీ స్వామి సన్నిధి చేరి వెనుకటి తన యజమాని అయిన అప్పాసాహెబ్ను చెరసాల నుండి విడిపించి తిరిగి అతనికి రాజ్యం ప్రసాదించమని ప్రార్థించాడు. శ్రీ స్వామి తదేకంగా జమాఖిండి దిక్కుగా చూచి ఆ దిక్కు నుండి ఎవరినో పిలుస్తున్నట్లు భంగిమ చేసి ముమ్మారు నీవు బయటకి రా అని హుంకరించారు. చిత్రం, మరుసటి రోజే ఆంగ్లేయులు అప్పాసాహెబ్ను చెరసాల నుండి విడిపించి తిరిగి అతనిని జమాఖిండి సింహాసనంపై అధిష్ఠింపజేసిరి. విద్యాసాగర, రాజులు, రాజాదిరాజులు యోగిరాజును సేవించి పొందిన ఫలితములను విన్నావు కదా. రాబో అధ్యాయములో మరికొందరి రాజుల గురించి చెబుతాను. ఇప్పుడు శ్రీ స్వామి ప్రబోధములు ఎలా ఉంటాయో తెలుసుకుందాము. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతము 24వ అధ్యాయము సంపూర్ణం.